ఏమండి, ఇవాళ వినాయక చవితి పండగ కాబట్టి మీకు ఏం స్పెషల్స్ తినాలనిపిస్తుందో చెప్పండి, అవన్నీ వండి పెడతాను. అవునా? నాకు పులిహార, ఇవన్నీ కావాలి. అవన్నీ చిటికలో చేసుకొస్తానండి, ఓకేనా? యాహూ, ఇవాళ కుమ్మేద్దాం. ఏమండి, మీరు కోరిన ఐటమ్స్ మొత్తం వచ్చేసింది. తినండి, కడుపు నిండా తినండి, ఒక్క మెతుకు కూడా వదల్చకూడదు, ఓకేనా? అబ్బా, నిజంగా చిటికలు తెచ్చే వాళ్ళకి సూపర్ ఉన్నాయి. అబ్బా, కడుపు నిండా పెట్టే వాళ్ళకి నిద్ర వస్తుంది, పడుకుంటాను. ఏంటి పడుకునేది? షింక్లో అంట్లు ఉన్నాయి, మొత్తం తోము. అదేంటి? ఈ ఐటమ్స్ అన్ని ఎవరు అడిగారు? నేను. ఎవరు తిన్నారు? నేనే. మరి కడగాల్సింది కూడా నువ్వే. చూడండి ఫ్రెండ్స్, భార్య ప్రేమగా అడిగిందని కక్కుర్తిపడి మెనూ లిస్ట్ మొత్తం అడగద్దు. అలా అడుక్కుంటే ఇలా కడుక్కోవాలి. ఏమైంది డల్లు కూర్చున్నావు? రేపు మీరు వినాయక చవితికి వైట్ షర్ట్ వేసుకుంటారని అది వాష్ చేద్దామని వాషింగ్కి వేస్తే నా డ్రెస్ కలర్స్ మొత్తం దానికి అంటుకుపోయాయండి. సరే వదిలే, దీనికే బాధపడుతున్నావు? అది కాదండి, మీరు కొత్త షర్ట్ వేసుకోవాలని ఆన్లైన్లో ఆర్డర్ పెడుతుంటే అనుకోకుండా నాకు శారీస్ కనిపించినాయండి. నాకు తెలియకుండానే నేను శారీస్ ఆర్డర్ పెట్టుకున్నానండి. సరే వదిలే, నేను ఏదో షర్ట్ వేసుకుంటాలే. అది కూడా కాదండి, ఆ శారీస్ అనేవి ఇప్పుడు రావంట, అవి ఎల్లుండికి వస్తాయంట. రేపు నేను ఫెస్టివల్కి కట్టుకోవడానికి నా దగ్గర ఒక్క పట్టు చీర కూడా లేదండి. ऋषभवाहना पूलपाणि भुजगभूषणा त्रिपुरनाशनर्तना. ఏవండి, రేపు 11 రోజుల తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేస్తారు కదా, మీరు అటు హుస్సేన్ సాగర్ వైపు వెళ్ళమాకండి. ఎందుకే? రష్ ఎక్కువ ఉంటుందా? నాకు ఏమైనా అయిద్దని భయమా? కాదండి, మీ పొట్టను చూసి మిమ్మల్ని కూడా వినాయకుడు అనుకొని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తారేమో అని. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరికీ ఆ వినాయకుడి ఆశీస్సులు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.